నా పేరు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఐఎమ్ ఎక్స్ఎమ్మెల్యే ధర్మవరం. సో ఓవరాల్ గా కూడా నిన్న మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 34,13,000 ఓట్లు డూప్లికేటెడ్ గా, రిపీటెడ్ గా ఇల్లీగల్ ఓట్స్ ఉన్నాయి 175 నియోజకవర్గాలకు సంబంధించి. అదేవిధంగా 18.5 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఓట్స్ ఉన్నాయి ఆంధ్రాకు, తెలంగాణకు. ఇది ఏ విధంగా వచ్చింది అంటే ఊరికనే 40 లక్షలు పోయినాయి, 60 లక్షలు వచ్చినాయి, ఇవన్నీ లేకుండా ఆధారాలు చూపించాలి. ఎందుకంటే కంప్లీట్ మనం ప్రజాస్వామ్యంలో ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కూడా దొంగ ఓట్లతోనో లేకుంటే ఏ విధంగా రాజ్యాంగాలు వస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి డీటెయిల్డ్ గా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ డూప్లికేట్ ఓట్స్ 36,000. అదేవిధంగా తల్లిదండ్రులు సేమ్ ఉండేది. ఈ విధంగా అన్ని కేటగిరైజ్ చేసుకున్నాము. 10 కేటగిరీగా చేసుకుంటే 52,67,000 ఓట్లు టోటల్ గా డూప్లికేషన్ అనేది తేలడం జరిగింది. అది ఏ విధంగా అనేది మీకు ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సినారియో. దీంట్లో 2 ఓట్లు విత్ సేమ్ ఓటర్ ఐడి, ఒకే ఓటర్ ఐడితో 2 ఓట్లు ఉండేది. మీరు ఇక్కడ బాగా చూసినారంటే YWB0798,389 దానమ్మ చిన్న పల్లన్న. అదేవిధంగా YWB079839 ఇది దానమ్మ చిన్న పల్లన్న. ఒకరు అనంతపూర్ లో ఓటు ఉంది, ఇంకొకరికి గుంతకల్లో ఓటు ఉంది. ఇద్దరికి డిఫరెంట్ చోట్ల వాళ్ళకి ఓట్లు ఉండడం జరిగింది. పోలింగ్ బూత్ చూసినారంటే ఇది 4వ పోలింగ్ బూత్. ఇది చూస్తే 246, 1099 సీరియల్ నెంబర్. ఇది వీళ్ళకి తెలిసి చేసినారో తెలియక చేసినారో, కానీ నిరంతరము చేంజ్ చేయాల్సింది, నిరంతరం చూసుకోవాల్సిన ఆఫీసర్లు దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఓట్లు 36,404 ఓట్లు ఇవన్నీ ఉండడం జరిగింది ఈ ఒకటే ఓటర్ ఐడితో. ద సెకండ్ వన్ వచ్చాకల్లా ఇక్కడ సినారియో 2 లో 2 ఓట్లు విత్ డిఫరెంట్ ఓటర్ ఐడీస్. ఇంత ముందు కేసులో ఒకటే ఓటర్ ఐడి ఉంది, ఇక్కడ డిఫరెంట్ ఓటర్ ఐడి. ఇప్పుడు చూసినామంటే ఈ కేసులో WUZ14107337 సీను ఎండలపల్లి, వాళ్ళ నాన్న పేరు వచ్చాకల్లా సత్యనారాయణ ఎండలపల్లి ఉంది. ఇతని వయసు ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 36 ఉంది. కానీ ఓటర్ ఐడి మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఒక ఓటర్ ఐడి, ఇక్కడ ఒక ఓటర్ ఐడి. ఒకరు పెద్దాపురం పోలింగ్ బూత్ నెంబర్ 20లో ఉంటారు, సీరియల్ నెంబర్ 815లో ఉన్నాడు. ఇంకో అతను చూస్తే పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ నెంబర్ 21,513. ఇది గ్రౌండ్ లెవెల్ మేము వెళ్ళి చెక్ చేసినా గానీ మేము ఆ బూత్ లో ఉన్న వాళ్ళు, ఈ బూత్ లో ఉన్న వాళ్ళు మేము చెక్ చేయలేము. ఇదంతా కూడా టెక్నికల్ గా విపరీతంగా గంటల తరబడి కష్టపడి, వేల గంటలు కష్టపడితే గానీ ఈ డేటాను తీసుకొని రావడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మా టీం చేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ సినారియో ఇవన్నీ చూస్తే ఒకసారి ఇవన్నీ చూస్తే 82,788 ఓట్లు ఉన్నాయి ఈ సెకండ్ సినారియోలో. 82,788 ఓట్లు ఉండడం జరిగింది. అదేవిధంగా థర్డ్ సినారియోలోకి వస్తే, 3వ కేసు కిందకి వస్తే 1 person హ్యావింగ్ 2 votes విత్ డిఫరెంట్ ఏజ్. ఒకటే వ్యక్తి, నాకు ఇక్కడ చూసినారంటే కులాయమ్మ దొద్ది, వైఫ్ ఆఫ్ సురేంద్ర దొద్ది, వయసు 42 ఉంది. ఇక్కడ చూస్తే సేమ్ ఆమెకు వయసు 33గా ఉంది. ఈమెకు ఒక ఓటు అనంతపూర్ అర్బన్ లో పోలింగ్ స్టేషన్ 214లో ఉంది, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ 4. అదేవిధంగా ఈమెకు మళ్ళీ పోలింగ్ బూత్ నెంబర్ 6లో సీరియల్ నెంబర్ 64లో ఉంది. వయసు తేడాతో ఉంది. 2 చోట్ల ఈమె అప్లై చేసుకోండి. ఒక చోటికి ఇంకో చోటికి వయసు తేడా పెట్టేసి డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. ఈ విధంగా 24,928 కేసులు నమోదు కావడం జరిగింది. చేసిన డేటా అంతా కూడా పర్ఫెక్ట్ గా మొత్తము కూడా క్షుణ్ణంగా ప్రతి కేసును పరిశీలించి ఆ గ్రామాలలో, ఆ ఊర్లలో ఉన్న వాళ్ళను మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి వెరిఫై చేయించుకొని ఈ క్రమం చేయడం జరిగింది. దీస్ ఆర్ ది డూప్లికేట్ కేస్ విత్ డిఫరెంట్ ఏజ్. ద థర్డ్ వన్, ఈ థర్డ్ వన్ వచ్చేకల్లా 2 votes విత్ డిఫరెంట్ జెండర్. ఆడ మగ, మగని ఆడ, ఆడని మగని మాత్రం మారుస్తూ ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్టే దుర్గా ప్రసాద్ ఇసర్ముల్లా, సత్తిబాబు ఇసర్ముల్లా సర్నేమ్, ఇక్కడ ఫిమేల్ అని ఉంది. ఏజ్ సేమే, డోర్ నెంబర్ సోమే, ఫిమేల్ ఉంది, ఇక్కడ మేల్ ఉంది. ఒక ఓటు వచ్చాకల్లా సీరియల్ నెంబర్ 133, పోలింగ్ బూత్ 138లో ఉంది, ఇది 139లో ఉంది, 565 ఉంది. ఈ రెండింటినీ కన్నా మీరు కంపేర్ చేసినారంటే ఇది 1006 ఓట్లుగా నమోదు కావడం జరిగింది. 1006 ఓట్లు డూప్లికేషన్ లో మేము తేల్చడం జరిగింది. అదేవిధంగా ఇఫ్ యు కమ్ టు ద సినారియో 5, 1 person హ్యావింగ్ 2 votes, ఒక వ్యక్తికి 2 ఓట్లు
వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ భర్త పేరు కానీ, అంటే భర్త ప్లేస్ లోకి పేరు మార్చడం, మళ్ళీ నాన్న పేరు అది మార్చడం జరిగింది. ఉదాహరణకు చూసినారంటే ఇక్కడ శివకుమారి వేమూరి, హస్బెండ్ వచ్చి శ్రీ హర్షవర్ధన్ వేమూరి, సేమ్ డోర్ నెంబరు, వయసు సేమ్. రెండో ఓటు వచ్చాలి కల్లా శివకుమారి వేమూరి, ఫాదర్స్ నేమ్ ఇక్కడ భర్త పేరుగా ఉంది, ఇక్కడ తండ్రి పేరుగా ఉంది. ఈ రెండు నమోదు కావడం జరిగింది. అవినిగడ్డ కాన్స్టిట్యున్సీ అన్ని నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల నుంచి తీసుకోవడం జరిగింది శాంపుల్స్. అవినిగడ్డ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ బూత్ నెంబర్ 10, సీరియల్ నెంబర్ 267 ఇక్కడ హస్బెండ్ పేరు మీద. అదే అవనగడ్డిలో పోలింగ్ బూత్ నెంబర్ 11, సేమ్ పోలింగ్ బూత్ కూడా కాదు, డిఫరెంట్ పోలింగ్ బూత్లలో జరిగింది. ఇక్కడ ఫాదర్స్ నేమ్. ఈ కేసులు ఈ విధంగా ఉండేది. 92,198 ఓట్లు వీళ్ళు నమోదు చేయడం జరిగింది. సో ఇంతకంటే ఎక్కడ లేదు ప్రజాస్వామ్యంలో. వాళ్ళ ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళు చేసుకుంటా పోతున్నారు, ఎవరికి కావాల్సేవో చేసుకుంటా పోతున్నారు. ఇది సినారియో నెంబర్ 6, 2 ఓట్స్ విత్ ఓటర్ నేమ్ ఇంటర్చేంజ్. పేర్లు కిందికి పైకి మార్చే క్రమము. ఇక్కడ చూసినారంటే కోటేశ్వరమ్మ ఆవుల, వాళ్ళ హస్బెండ్ నేమ్ వెంకటేశ్వరుడు. ఇక్కడ ఆవుల అనేది వెనకల వచ్చింది. ఈ కేసులో చూసినాము అంటే ఆవుల అనేది ముందులో, ఆవుల కోటేశ్వరమ్మ వెంకటేశ్వర్ల ఇది కిందికి రావడం జరిగింది. వైస్ వర్సా పేర్లు మార్చడం అంటే సర్నేమ్ ఇంటి పేర్లు ముందుకు వెనక్కి వేసేసి, ఎందుకంటే మనకున్న నెట్వర్క్ కానీ మనకున్న ఇక్కడ ఎలక్ట్రోల్స్ లో ఉన్న సాఫ్ట్వేర్ కానీ ఇవి డిటెక్ట్ చేయలేవు. ఇవన్నీ చేయడానికి డిటెక్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాయి. అదేవిధంగా ఈ కేసు వచ్చి సత్తనపల్లి, పోలింగ్ బూత్ నెంబర్ 253, సీరియల్ నెంబర్ 553, పోలింగ్ బూత్ నెంబర్ 55, సీరియల్ నెంబర్ 545. అంటే ఎవరు ఒకటే బూత్ లో కాదు, నువ్వు నేను గ్రౌండ్ లెవెల్లోకి ఎవరు పోయి పంపించినా గానీ చెక్ చేయలేరు, దాన్ని ఎవరే కానీ కనిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే నేను ఒక బూత్ లో పోతాను, వీళ్ళు అక్కడ ఉన్నారా లేదా అనేది తెలియదు. సో ఈ విధంగా గుర్తించినది ఇది సినారో. ఈ విధంగా 2,60,634 కేసెస్ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయి. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇన్ని కేసెస్ 2,60,634 కేసులు కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇది సినారియో నెంబర్ 6. అదేవిధంగా సినారియో నెంబర్ 7 విచ్ ఇస్ ద హ్యూజ్ అన్నమాట, దగ్గర 25 లక్షల ఓట్లు. దీంట్లో ఉన్న తేడా ఏంటంటే 2 ఓట్లు, 2 ఓట్స్ విత్ సేమ్ ఓటర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్. అంటే ఇక్కడ రామ ముడుగల, అదేవిధంగా వెంకట్రావు ముడుగల, వీళ్ళు ఏదో ఒక తప్పిదం ఉంటుంది. అపార్ట్మెంట్ పేరు తప్పిదమో, ఇంటి అడ్రస్ తప్పిదమో, లేకుంటే వయసు తప్పిదమో, ఏదో విధంగా డేటా కనెక్ట్ కాకుండా చేసుకునే దానికి. ఈ విధంగా చూస్తే ఇక్కడ రామ ముడుగల, వెంకట్రావు ముడగల, ఇక్కడ డోర్ నెంబర్ చూడండి, ఇక్కడ డోర్ నెంబర్ చూడండి, ఏజ్ అంతా సేమ్ గానే ఉంది. ఫిమేల్. ఒక ఓటు వచ్చాలి గల విశాఖపట్నంలో ఉంది, విశాఖపట్నం డిస్టిక్ లో ఉంది, సౌత్ కాన్స్టిట్యున్సీలో. అదేవిధంగా బూత్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 14 లో. ఇక్కడ చూస్తే 442 ఉంది, పోలింగ్ బూత్ నెంబర్ 61, 61. ఈ విధంగా 25 లక్షల కేసులు ఆంధ్రప్రదేశ్ లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, మన సపరేట్ ఆంధ్రప్రదేశ్ లో ఉండడం జరిగింది. అదేవిధంగా ఇది సినారియో 8, అంటే తప్పుల తడకలో ఏ విధంగా ఉంది, అక్కడ చేయాల్సిన ఉద్యోగస్తులు ఈఆర్ఓ కావచ్చు, ఏఈఆర్ఓ కావచ్చు, బిఎల్ఓ గాని ఎంత తప్పుల తడకలుగా ఉన్నారంటే అండర్ ఏజ్ 18 కంటే ఓటు హక్కు ఉండాల్సిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు పుడతానే వాళ్ళకు ఓటు హక్కు కల్పించినారు మన వాళ్ళు.